హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం అడిషన్ ఆఫ్ ఇంటీజర్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ చూసాం. అలాగే ఎక్సర్సైజ్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో వచ్చేసి ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తారు ఇంటీజర్స్ని నెంబర్ లైన్ పైన అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో మనం ఏం చేసాం, నెంబర్ లైన్లో అడిషన్ చేసేటప్పుడు పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే రైట్ సైడ్కి మూవ్ అవుతూ వెళ్ళాము, నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్కు మూవ్ అవ్వకుంటూ వెళ్ళాం కదా. సో ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్లో ఏమవుతుందంటే ఆపోజిట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తామో మనము లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అదే నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు రైట్ సైడ్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెంబర్ లైన్ పైన ఏంటి, మనము పాజిటివ్ ఇంటీజర్ని కనుక యాడ్ చేస్తే ఒక నెంబర్కి ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, నెగిటివ్ ఇంటీజర్ని కనుక యాడ్ చేసామనుకో రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ యూ మూవ్ లెఫ్ట్ ఆన్ ద నెంబర్ లైన్ అండ్ ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ ఏ నెగిటివ్ ఇంటీజర్ యూ మూవ్ ఆన్ ద రైట్ ఆన్ ద నెంబర్ లైన్. ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం ఎప్పుడైతే పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసామో లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి, అదే నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకో రైట్ సైడ్ మూవ్ అవ్వాలని చెప్తున్నారు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింద ట్రైరీస్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇవన్నీ సింపుల్ సబ్ట్రాక్షన్సే, మీకు అందరు ఆల్రెడీ 6th క్లాస్లో మ్యాథ్స్ నేర్చుకునే ఉంటారు కదా. సో దానికి అందులో నుండి సాల్వ్ చేయొచ్చు ఈజీగానే. 8 - 6 ఎంత, 8 నుండి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 2. 8 - 5 3, 8 - 4 4, 8 - 5 ఎంత, 5, 8 - 2 ఎంత, 6, 8 - 1 ఎంత, 7, 8 - 0 ఎంత, 8. ఇక్కడ చూడండి 8 -1 అన్నాడు. ఈ రూల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ రూల్స్ గురించి అర్థమైతే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రూల్స్ చూడండి. ఫస్ట్ ఇలా మైనస్ ఇట్లా వచ్చింది అనుకో, ఇక్కడ బ్రాకెట్లో వచ్చింది అనుకో, అది మైనస్ ఇంటూ మైనస్ అని అర్థం. ఓకే, ఒకవేళ మనకి రెండు పాజిటివ్ ఇంటీజర్స్ కనుక ఉన్నాయనుకో, ప్లస్ ఇంటూ ప్లస్ అది వచ్చిందనుకో దాన్ని యాడ్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ వచ్చిందనుకో దాన్ని కూడా యాడ్ చేయాలి. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చినా యాడ్ చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ వచ్చినా యాడ్ చేయాలి. ఒకవేళ ఒకటి ప్లస్ ఇంటూ ఇంకొకటి మైనస్ వచ్చిందనుకో ఆ టైంలో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంకొకటి మైనస్ ఇంటూ ప్లస్ వచ్చిందనుకో దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 3, 6 + 3 వచ్చిందనుకో, రూల్స్ ఏంటి. ఓకే, ఇక్కడ చూడండి 8 -1 అన్నాడు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ ఉంటే ఇక్కడ ఇంటూ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది అని అర్థం. -1 అన్నాడు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని 8 + 1, 8కి 1ని యాడ్ చేయాలి. ఓకే, 8కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 9. ఇక్కడ 8 -2, 8 + 2 ఇది ఎంత, 8 + 2 ఎంత, 10. 8 + 3 అవుతుంది. ఇక్కడ 8 + 3 ఎంత, 11. 8 + 4 ఎంత, 12. మైనస్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలనే చెప్పాను. మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ఉన్న యాడ్ చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ ఉన్న యాడ్ చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ ఉందనుకో ఆ టైంలో మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, షో 8 - 6, 8 - 1, 8 - 0, 8 -half -2, 8 -half -4 ఆన్ ద నెంబర్ లైన్. వీటిని నెంబర్ లైన్ పైన సబ్ట్రాక్ట్ చేసి చూపించమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 8 - 6. 8 - 6 ఇది నెంబర్ లైన్లో మిడిల్లో 0 ఉంటుంది. రైట్ సైడ్ పాజిటివ్ ఇంటీజర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, 8 - 6 అన్నాడు. 8 - 6, 8కి 6ని ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 8 ఎక్కడుంది, ఇక్కడే కదా, నెగిటివ్ ఇంటీజర్నే కదా మనం సబ్ట్రాక్ట్ చేస్తుంది.
చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 8 - 6 అంటే 8 నుండి 6ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. ఇక్కడ 6 అనేది ఏమి ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజరే. దీని సైన్ మాత్రమే ఇక్కడ నెగిటివ్ ఉంది, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఇది పాజిటివ్ ఇంటీజరే, ఇది పాజిటివ్ ఇంటీజర్. సో 8 నుండి మనం పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలని చెప్పా, లెఫ్ట్ సైడే కదా మనం మూవ్ అవ్వాల్సింది. సో 8 - 6 అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 టైమ్స్ మూవ్ అవ్వాం. ఓకే, ఎట్ సైడ్ మూవ్ అవ్వాం, లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఐరో మార్క్ పెట్టండి. 8 - 6 అంటే ఆన్సర్ ఎంత, 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8 - 1. 8 - 1 మళ్ళీ ప్లస్ 1 అనేది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 8 1 టైం ఇట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎంత, 1 టైం మూవ్ అవుతే 8 - 1 అంటే ఎంత, 7. ఓకే, నెక్స్ట్ చూడండి, 8 - -2. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రము మైనస్ని, నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం కదా. ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, 8 - -2. -2 అంటే ఎంత, ప్లస్సే కదా, యాడే కదా చేయాల్సింది. మైనస్ ఇంటూ మైనస్ అంటే యాడే కదా చేయాల్సింది, రూల్ గుర్తుంది కదా. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు 8 ఎంత, -2. 2 అన్నాడు, -2 అన్నాడు కాబట్టి 2 టైమ్స్ మూవ్ అవ్వాలి. -2. 8 -2. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. 8 + 2 అని అర్థం. 8 + 2 అంటే ఆన్సర్ ఎంత, 10. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏంటి, 8 - -4. 8 - -4 అంటే 4 టైమ్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మనం 2 టైమ్స్ మూవ్ అయ్యాం, ఇంకో 2 టైమ్స్ మూవ్ అవుదాం. ఈయన్నే మూవ్ అయ్యాం, ఎంత వచ్చింది ఆన్సర్, 12. 8 - -2 4 అంటే ఎంత, 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when you subtract a positive integer, in which direction do you move on the number line? మనం ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఒక పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని చెప్పా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే మనం ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి, లెఫ్ట్ సైడ్ అని రాసుకోండి. నెక్స్ట్, when you subtract a negative integer, ఇన్ విచ్ డైరెక్షన్ డూ యూ మూవ్ ఆన్ ద నెంబర్ లైన్? ఒకవేళ మనం పాజిటివ్ ఇంటీజర్ కాకుండా నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇక్కడే ఉన్నాయి ఇవి, ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది మనకి ఇక్కడే ఉంది. ఓకే, ఇది చూస్తూ రాసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, రీచా ఫెల్ట్ దట్ ఈచ్ టైమ్ యూ సబ్ట్రాక్ట్ అన్ ఇంటీజర్ ఫ్రమ్ అనదర్ ఇంటీజర్ ద వాల్యూ ఆఫ్ ద డిఫరెన్స్ ఈజ్ లెస్ దెన్ ద గివెన్ 2 నెంబర్స్. ఈజ్ రీచా రైట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, రీచా ఏమనుకుంటుందంట అంటే, ప్రతిసారి ఏవైనా 2 ఇంటీజర్స్ని తీసుకొని దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది, వాటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తీసుకున్న నెంబర్స్ కన్నా తక్కువగా ఉంటుంది అని అనుకుంటుందంట. అది రీచా ఏమైతే ఆలోచిస్తుందో అది రైటా కాదా, దానికి రీజన్స్ ఏంటో కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నెంబర్స్ తీసుకున్నా. ఏంటి, 8 - 6 అనే 2 నెంబర్స్ తీసుకున్నా. 8 - 6ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 2. ఈ 2 అనేది, డిఫరెన్స్ అనేది 8 కన్నా చిన్నది, 6 కన్నా చిన్నది, అవునా? అదే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 8 - -4 అనే నెంబర్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నాం, 8 - -4 అంటే ఇక్కడ నేను -4ని తీసుకున్నా. సో మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది, ప్లస్సే కదా. సో ప్లస్ అంటే వీటిని అడిషన్ చేస్తాం కదా, ఇక్కడ అడిషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 12 వస్తుంది. ఈ వచ్చిన అడిషన్ ఆన్సర్ అనేది 8 కన్నా పెద్దది, 4 కన్నా పెద్దది, అవునా? 12 ఈజ్ బిగ్గర్ దెన్ 8 అండ్ బిగ్గర్ దెన్ 4. సో ఈ కేసులో రీచా ఏదైతే థింక్ చేసిందో అది కరెక్టే, కానీ ఈ కేసుకి వచ్చేసరికి అది రాంగ్ అయింది. అంటే 2 పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకొని వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఓకే తను అనుకున్నట్టు 2 నెంబర్స్ కన్నా చిన్నదే అవుతుంది. కానీ అదే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేసామనుకో, వచ్చిన డిఫరెన్స్ అనేది ఆ 2 వాల్యూస్ కన్నా బిగ్గర్ అవుతుంది. ఓకే, సో రీచా ఈజ్ రాంగ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్ ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు.
కొన్ని ఇక్కడ సబ్ట్రాక్షన్స్ ఇచ్చి అవి నెంబర్ లైన్ పైన ఎలా రిప్రజెంట్ చేస్తారో చూపించండి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అందులో 7 - 2. ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకోండి, మిడిల్లో 0, ఇటు పాజిటివ్ ఇంటీజర్స్, ఇటు నెగిటివ్ ఇంటీజర్స్. మనం ఇంతకుముందు రూల్స్ చెప్పుకున్నాం కదా, పాజిటివ్ ఇంటీజర్ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అదే నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు 7 - 2 అన్నాడు. 7 - 2 అంటే 2 అనేది పాజిటివ్ ఇంటీజరే కదా, పాజిటివ్ ఇంటీజర్ని చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి 7 దగ్గర నుంచి, ఇక్కడ దగ్గర 7 ఉంది, 7 దగ్గర నుండి 2 స్టెప్స్, 1 2, ఇటు సైడ్ మూవ్ అయ్యాం, ఇటు సైడ్ మూవ్ అవుతున్నట్టు దీనికి సింబల్ పెడదాం. ఓకే, 7 - 2 అంటే ఇక్కడ ఎంత ఆన్సర్? 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8 - ½ - 7 అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, 8ని దేంతో మైనస్ చేయమైనా సబ్ట్రాక్ట్ చేయమైనా నెగిటివ్ నెంబర్ ఇచ్చింది. ఇక్కడ -7 అని ఇచ్చాడు. -7 అంటే నెగిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడే కదా మూవ్ అవ్వాల్సింది. ఎక్కడి నుంచి? 8 దగ్గర నుంచి. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ. 8 దగ్గర నుండి 7 వరకు 7 టైమ్స్ మూవ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7. అంటే ఇక్కడ ఇక్కడ ఎంత? ఇది 15 కదా. 8 - ½ - 7 అంటే ఆన్సర్ ఎంత? 15. నెక్స్ట్ చూడండి, 3 - 7. 7 అనేది ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్, సో మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 7 టైమ్స్ 3 దగ్గర నుంచి 1 2 3 4 5 6 7. ఎంత ఆన్సర్? -4 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15 - 14. 15 నుండి 14 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. 14 అనేది పాజిటివ్ నెంబరే కదా, సో ఇక్కడ నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఉంది చూడండి, 15. 15 నుండి 14 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఎంత? ఇక్కడికి వచ్చింది 1 దగ్గరికి వచ్చింది. సో 15 - 14 అంటే ఆన్సర్ ఎంత? 1. నెక్స్ట్ 5 - ½ - 8 అన్నాడు. 5 - ½ - 8 అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ ఏం చేస్తున్నాం? నెగిటివ్ అంటే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడే కదా మూవ్ అవ్వాల్సింది. ఎక్కడ నుంచి? 5 దగ్గర నుంచి. 5 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇక్కడ నుంచి 8 టైమ్స్ రైట్ సైడ్కి మూవ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8. ఇలా ఆరో మార్క్స్ పెట్టుకోండి అన్నింటికి. ఇక్కడ వరకు వచ్చాం, 13 వరకు వచ్చాం. అంటే 5 - ½ - 8 అంటే ఆన్సర్ ఎంత? 13. ఓకే, ఇలా మనము నెంబర్ లైన్ పైన సబ్ట్రాక్షన్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అందులోనే మనకు ఒక సెకండ్ క్వశ్చన్ ఉంది. ఏంటి అంటే కంప్యూట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కొన్ని సాల్వ్ చేయమన్నారు, కొన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం అవి చూద్దాం. ఏంటి? 17 - ½ - 14. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమొస్తుంది? ప్లస్ అనేది చెప్పాము కదా. 17 మైనస్ ఇంటూ మైనస్ అంటే యాడ్ చేయాలి, ప్లస్ 14. 17 + 14 ఎంత? 31. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13 - ½ - 8. సేమ్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి? ప్లస్ వస్తుంది, పాజిటివ్ అనేది వస్తుంది, యాడ్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్, ప్లస్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఓకేనా? ఈ రూల్స్ ప్రకారం ఇవి ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది కాబట్టి 17 + 14 = 31. నెక్స్ట్ 13 - ½ - 18. మైనస్ ఇంటూ మైనస్ అంటే ఆన్సర్ ఎంత? మైనస్ ఇంటూ మైనస్ అంటే పాజిటివ్, యాడ్ చేయాలి కదా. సో 13 + 8 అంటే ఎంత? 21. 19 - ½ - 5. సే 19 + 5 = 24. ఓకే, 15 - 28. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఏం రాలేదు, సో పాజిటివ్ నెంబర్సే కాబట్టి వీటిని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 15 - 28 అంటే ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్నే కదా సబ్ట్రాక్ట్ చేసేది. సో 28 - 15 అంటే ఆన్సర్ ఎంత? 13. ఇక్కడ -28 అనేది 28కి మైనస్ ఉంది సింబల్, అవునా? సో ఇక్కడ బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ అనేది మైనస్ వస్తుంది. ఓకే, 25 - 33. సేమ్ 25 - 33 అంటే ఆన్సర్ ఎంత? ఎలా సాల్వ్ చేయాలి? బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని సాల్వ్ చేయాలి. లేదు అని అంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ మైనస్ చేసామనుకోండి, ఆన్సర్లో మనకు మైనస్ వస్తుంది. ఓకే, 25 - 33 అంటే ఆన్సర్ ఎంత? -8. నెక్స్ట్
80 మైనస్ ఆఫ్ మైనస్ 50 మైనస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్. ఈ రూల్ ప్రకారం మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి, ప్లస్సే కదా. సో 8 + 50, 8 + 50 ఎంత, 130. నెక్స్ట్ 150 మైనస్ 75, సబ్ట్రాక్ట్ చేస్తే 75. 32 మైనస్ ఆఫ్ మైనస్ 18, సేమ్ మైనస్ ఇంటూ మైనస్ అంటే యాడ్ చేయాలి. 32 + 18 ఎంత, 50. సో ఈ విధంగా మనం ఇవన్నీ సాల్వ్ చేయాలి. సేమ్ అడిషన్ ఇంకా సబ్ట్రాక్షన్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ ఈ రూల్ ఏదైతే ఉందో మైనస్ ఇంటూ మైనస్ కానీ ప్లస్ ఇంటూ ప్లస్, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఈ సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.